ప్రైజ్ లార్డ్ అండి. ప్రభువైన దేవుడు మనకిచ్చిన తన మాటలను మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీయండి. పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధన అండి. మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి పరిశుద్ధ గ్రంథం చూడండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, 2 కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనము. దయచేసి చూడండి. భూమి మీద ఇప్పుడు మనం ఉంటున్న ఈ భూమి మీద మన గుడారమైన అంటే నేను మన గుడారమైన అని అనుకోండి. మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. చాలా స్పష్టంగా మీరు ఇప్పుడు ఉన్నారు కదా. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. ఇక్కడ భూమి మీద ఉన్న మన గుడారం అంటే, ఇక్కడ గుడారము అంటే అర్థం ఏంటంటే, ఈ గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. గుడారము అంటే ఇప్పుడు నేను కూర్చున్నాను. ఇప్పుడు గుడారం అంటే ఒక ఇల్లు అనే ఒక మాట వస్తుంది. ఇంకొక మాట ఏమొస్తుంది అంటే, ఈ నా శరీరం ఉంది చూడండి. ఈ శరీరం లోపల ఏముంటుందంటే ఆత్మ అనేది దేవుడు పెట్టాడు. ఆ ఆత్మకి ఇప్పుడు నాకు ప్రొటెక్షన్గా ఇప్పుడు ఇక్కడ పైన ఇల్లు ఏ విధంగా అయితే ఒక గుడారంగా ఉంటుందో, నాలో ఉన్న ఒక ఆత్మకి ఈ శరీరం అనేది ఒక గుడారం లాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఉంటున్న ఈ గుడారంని, ఈ ఇల్లుని మనిషి తన చేత్తో కట్టుకున్నది. మనిషి తన చేత్తో కట్టుకున్న దాంట్లో మనం ఉంటున్నాం. మనం కట్టుకున్న దాంట్లో మనం నివాసం చేస్తున్నాం ఇప్పుడు. అయితే మనం ఏదైతే కట్టుకొని ఏ గుడారంలో అయితే మనం ఉంటున్నామో, ఏ ఇంట్లో అయితే మనం నివాసం చేస్తున్నామో, అది ఏమైపోయిందంట, భూమి మీద మన గుడారమైనను ఈ నివాసము శిథిలమైపోయినను. శిథిలమైపోవడం అంటే నాశనమైపోవడము, అంతమైపోవడము, క్షయమైపోవడం, క్షీణించిపోవడము, నిర్మలమైపోవడం, నేల మట్టు అయిపోవడం అన్నమాట. ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు ఏదో ఒకరోజు ఖచ్చితంగా శిథిలమైపోవడం జరిగిద్దిగా, నాశనం అయిపోవడం జరిగిద్ది కదా, ఖచ్చితంగా అయింది. అలానే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఈ శరీరంతో ఇక్కడ కనబడుతున్నాను కదా, చనిపోయిన తర్వాత నా శరీరం ఏమైపోయింది, ఖచ్చితంగా శిథిలమైపోవాల్సిందే, క్షయమైపోవాల్సిందే కదా. అప్పుడు మనం ఉంటున్న ఈ గుడారం, ఈ ఇల్లు శిథిలమైపోవడము, ఈ శరీరము శిథిలమైపోవడం అనేది ఖచ్చితంగా జరిగిద్దనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఈ శిథిలమైపోయిన తర్వాత ఏం జరిగిద్దని ప్రభు చెప్తున్నారు. ఇప్పుడు భూమి మీద ఉన్న గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, ఈ ఉంటున్న ఈ ఇల్లు శిథిలమైపోయినా, నాశనమైపోయినా, ఈ శరీరము శిథిలమైపోయినా, నాశనమైపోయినా తర్వాత ఏముందంట, ప్రభు ఏం చెప్తున్నారు, చేతి పని కాక, మనుషులు చేత్తో చేసింది కాకుండా, అసలు ఎవరు కూడా, ఏ మనుషుడు కూడా తన చేత్తో చేసింది కాకుండా, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఈ భూమి మీద ఉన్న ఈ గుడారములు, ఈ శరీరములు నాశనం అయిపోయినా సరే, ఈ ఇండ్లు ఇవన్నీ నాశనం అయిపోయినా సరే, వీటి విషయంలో మనం ఏమాత్రం కూడాను బాధపడకుండా దేవుని పరలోక రాజ్యానికి వెళ్ళి, ఏ మనుషుడైనా సరే ఏదైనా ఇక్కడ ఏమైనా ఇల్లు కట్టడం, ఏమైనా గుడారం కట్టడం, ఏమైనా బ్రిడ్జులు కట్టడం కానీ, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం కానీ ఏమైనా చేయలేస్తారా? చేయలేరు కదా. అక్కడ దేవుని పరలోక రాజ్యంలో దేవుడు మన కోసము, మీ కోసం, మనందరి కోసము నివాసమును ఏర్పాటు చేస్తున్నాడు, నివాసమును కట్టుచున్నాడు. ప్రభు చెప్పాడు, నేను మీ కొరకు స్థలమును సిద్ధం చేయడానికి వెళ్తున్నాను.
మన కొరకు ఆయన నిత్యమైన, మళ్ళీ శిథిలమైపోవడం అనేది ఉండదు. ఆయన పరలోక రాజ్యంలో మన కోసం చేస్తున్న ఆ నివాసం ఎలాంటిదంట? నిత్య నివాసము. మన కోసము మనం ఆయన మీద ఉన్న విశ్వాసంతో జీవిస్తున్న దానిని బట్టి ఆయన కృతజ్ఞతగా మన కోసము నిత్యమైన నివాసము దేవుడు పరలోక రాజ్యంలో స్థిరపరుస్తున్నాడు, ఏర్పాటు చేస్తున్నాడు. ఆ స్థలము, అక్కడ ఉండే గుడారము కావచ్చు, ప్రతి ఒక్కటి దేవుడు మాత్రమే తన చేతులతో స్వయంగా చేసి మనకి ఇస్తున్నాడు ఆయన. రెండో విషయం ఏంటంటే, మనం ఇక్కడ నుంచి చనిపోయిన తర్వాత పరలోక దేవుని దగ్గరికి వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళిన మనకి మంచి ఆత్మను ఆయన అనుగ్రహిస్తున్నాడు. మనలో ఉన్న ప్రతి పాపాన్ని ఆయన తీసేసి మనల్ని పరిశుద్ధులుగా చేసి, మన ఆత్మని పరిశుద్ధంగా మార్చి తన రాజ్యంలో తీసుకుంటున్నాడు. కాబట్టి మీరు ఈ వాక్యం ద్వారా ప్రభు అనే దేవుడు మనకి ఏం చెప్తున్నారు అంటే, ఈ భూమి మీద ఉన్న మన గుడారములు, మన ఇల్లు కావచ్చు, మన శరీరం కావచ్చు, ఇవన్నీ శిథిలమైపోయినా మీరు అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన శాశ్వతమైన ఇల్లును, శాశ్వతమైన జీవమును, మీ ఆత్మను ప్రభు అనే దేవుడు మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఇల్లు, స్థలము అన్నిటిని కూడాను మీ ఆత్మను కాపాడి నిత్యమైన నాశనము కాని ప్రదేశమును, నాశనం కాని ప్రదేశాన్ని, పరలోక రాజ్యానికి మిమ్మల్ని తీసుకెళ్ళి నిత్యం మీకు అక్కడ నివాసం ఉండడమే. ఈ భూమి మీద కొన్ని సంవత్సరాలు నివాసమై చనిపోయి శిథిలమైపోవడం, ఇల్లు ఇలాంటివి ఉండదు. అక్కడ దేవుని పరలోక రాజ్యంలో మనం నిత్యం అక్కడ నివాసము చేస్తాము. దేవుడు మనతో కూడా నివాసం చేస్తాడు. ప్రభు అయిన దేవుడి చిన్ని మాటలను, వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ స్థిరపరిచి, ప్రభువా దయచేసి ఇప్పుడు ఎవరైతే వాక్యం విన్నారో ప్రభు, దయచేసి వారిని కూడా పరలోక రాజ్యంలోనూ మీతో పాటు జీవించే విధంగా వారి కోసం కూడాను మీరు నివాసమును సిద్ధపరుస్తున్నందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. దయచేసి మీ దాసులను మీరే ప్రేమించి దగ్గరికి చేసుకోమని మీ అతి పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళని షేర్ చేయండి. ప్రభు అయిన దేవుని ఆత్మ మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.